రెడ్ రైస్ వండుతున్నానండి. ఇది నైట్ నానబెట్టుకున్నాను. మనం పగలు మధ్యాహ్నం వండుకోవాలనుకుంటే నైట్ నానబెట్టాలండి బియ్యము. ఒకవేళ నైట్ తినాలి అనుకుంటే పొద్దుటే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి కడిగితే చాలండి. ఒకసారి కడగాలి. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ అండి. కుక్కర్లో పెట్టొద్దు. మామూలు గిన్నెతోనే ఉడికించాలండి. ఇంకో 2 గ్లాసులు పోసుకోవాలంటే దీని నిండా వస్తుంది వాటర్. మొత్తం వాటర్ అండి. స్టవ్ వెలిగించి పెట్టాలి. ఇది కొంచెం ఫస్ట్ మంట ఎక్కువలో పెట్టాలండి. తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఈ మాదిరి వచ్చింది. ఇంకా ఉడకాలి. ఇది ఇలా గిన్నెలో వండుకుంటేనే బాగుంటుందండి. గంజి వంపే అవసరం ఉండదు. మనకు ఉడికింది లేనిది చూసుకోవడానికి సులువుగా ఉంటుంది. కుక్కర్లో అయితే అది జిగురు వచ్చేస్తుందండి. నేను ఒకసారి వండాను, అందుకు నేను కుక్కర్లో వండను. అప్పటి నుండి గిన్నెలోనే వండుతాను. మన మామూలు రైస్ లాగా కరెక్ట్గా ఉండదు కుక్కర్లో, అందుకు నేను ఈ పద్ధతిలో వండుతున్నాను. ఈ పద్ధతిలో వండిన కానించి బాగుంది. రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఉడికిపోయింది. మొత్తం వాటర్ అంతా అయిపోయిందండి. చూడండి, బాగా ఉడికింది. కొద్దిగా వాటర్ ఉంది చూడండి. ఆ వాటర్ కూడా పూర్తిగా ఉడికిపోవాలి. కొంచెం వాటర్ ఉందనగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ రైస్ జిగురు ఉంటుంది, అందుకు కొంచెం అంటుకుపోతుంది. అంటుకుపోకుండా ఉండాలంటే కొంచెం తొందరగానే దించేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఇందులో ఏ కూర రైస్ తిన్నా బాగానే ఉంటుందండి. అంత చప్పగా నేను పెద్ద ఉండదు. దీనికి పుల్లని కూరలు లాంటివి బాగుంటాయండి. ఎక్కువగా కారం కాకుండా పెద్ద కారం కాకుండా కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉన్నవి సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఒకసారి ఆపినాక మళ్ళీ అలా కలుపుకొని చూడండి, అడిగట్టేస్తుంది.